నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. అప్పుడప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం మనకు అనుభవమే. ఇక షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచుగా తిమ్మిర్లు, చురుకుపోట్లు వేధిస్తూనే ఉంటాయి. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ తిమ్మిర్లు పడుతూ ఒళ్ళంతా ఒకటే నీరసంగా, నిస్సత్తువుగా ఉంటే, మెడను పక్కకు తిప్పినప్పుడల్లా కరెంట్ షాక్ లాగా తగులుతుంటే ఈ సమస్యల వెనుక మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. నిజానికి మల్టిపుల్ స్క్లీరోసిస్కు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ జబ్బును సకాలంలో పసిగట్టి సత్వరమే వైద్యం ఆరంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. నరాలపై మైలిన్ షీట్ దెబ్బతినడం వల్ల తలెత్తే మల్టిపుల్ స్క్లీరోసిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నాడీ వ్యవస్థ రూపంలో ఒక అద్భుతమైన సమాచార వ్యవస్థ ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థ మన శరీరం అంతటికీ రక్తం ద్వారా ఆక్సిజన్ను, ఆహారాన్ని సరఫరా చేసి ఆ ప్రాంతాల్లోని వ్యర్థాలు, కార్బన్ డయాక్సైడ్ను బయటకు వెళ్ళటానికి ఎలా సాయం చేస్తోందో అలాగే నాడీ వ్యవస్థ కూడా కండరాలు, ఇతర అవయవాల నుంచి నాడుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ మెదడు ద్వారా వాటికి అవసరమైన ఆజ్ఞల్ని పంపుతూ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ అనేది మెదడు నుంచి వెన్నెముక ద్వారా శరీరమంతటికి విస్తరించి ఉంటుంది. సమాచార యంత్రాంగాన్ని మనం విద్యుత్ శక్తితో పోల్చుకుంటే నాడుల్ని విద్యుత్ వైర్లలాగా చెప్పుకోవచ్చు. విద్యుత్ శక్తిలాగే మన దేహంలో సమాచారం నిరంతరాయంగా ఈ నరాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ ఇన్సులేషన్ టేపులో విద్యుత్ వైర్లు చుట్టబడి ఉన్నట్లుగానే నరాల చుట్టూ కూడా మైలిన్ పొర కప్పి ఉంటుంది. ఈ పొర దెబ్బతినటాన్ని మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటారు. సో మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ఒక డీమైలినేటింగ్ డిజార్డర్ అండి. సో డీమైలినేషన్ అంటే మనకి బ్రెయిన్లో నర్వ్ సెల్స్ మీద ఒక కోటింగ్ ఉంటుందండి. ఆ కోటింగ్ పేరు మైలిన్. సో ఈ మైలిన్ అనేది డ్యామేజ్ అయితే కనుక నర్వ్లో ఇంపల్సెస్ సరిగ్గా ట్రాన్స్మిట్ కావు, అంటే నర్వ్ అనేది సరిగ్గా పని చేయదన్నమాట. ఆ పని చేయకపోవటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని డీమైలినేటింగ్ డిజార్డర్స్ అంటాం. ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే ప్రాబ్లం మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డీమైలినేటింగ్ డిజార్డర్. ఈ మైలిన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అని అంటే మన బ్రెయిన్లోనూ, కంటి నుంచి బ్రెయిన్కి వచ్చే నర్వ్ అంటే ఆప్టిక్ నర్వ్లోనూ, స్పైన్లోనూ, కాళ్ళల్లో చేతుల్లో సప్లై చేసే నర్వ్స్లో కూడా ఉంటుంది. బట్ మల్టిపుల్ స్క్లీరోసిస్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే ఐ యొక్క నర్వ్స్ని, బ్రెయిన్ని, స్పైన్ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయండి. సో మల్టిపుల్ స్క్లీరోసిస్ రిస్క్ ఫీమేల్స్కి ఎక్కువ ఉంటుందండి కంపేర్డ్ టు మేల్స్. అండ్ ఎందుకు వస్తుంది అనేది దెర్ ఇస్ నో ప్రూవెన్ స్పెసిఫిక్ రీజన్ అండి. అంటే ఒక రీజన్ అనేది ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు ఇప్పటి వరకు. బట్ పాస్టులేషన్స్ ఏంటి అని అంటే ఇంతకు ముందర లైఫ్లో ఎప్పుడన్నా కొన్ని వైరసెస్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల, అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల, ఎప్స్టీన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల కానివ్వండి, ఆర్ కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల, అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు అనేది ఒక పాస్టులేషన్ అనమాట. సో ఇలాంటి కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒక స్పెసిఫిక్ కాజ్ అనేది ఇప్పటివరకు ఐడెంటిఫై కాలేదండి. ఇట్ ఈస్ ఎ ఆటోఇమ్యూన్ డిసీజ్. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి అనేది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తే, మన బాడీలో రోగనిరోధక శక్తి యాక్చువల్లీ బయట నుంచి వచ్చేటటువంటి వైరసెస్ని కానీ బ్యాక్టీరియాని కానీ అటాక్ చేయాలి. అదే అలా అటాక్ చేయకుండా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తే యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అలానే ఈ మైలిన్, బ్రెయిన్లో ఉన్న మైలిన్ని కానివ్వండి, స్పైన్లో ఉన్న మైలిన్ని కానివ్వండి, ఐస్లో ఉన్న మైలిన్, నర్వ్స్లో ఉన్న మైలిన్ని కానివ్వండి ఎఫెక్ట్ చేస్తే వచ్చేటటువంటి ప్రాబ్లమ్ని మల్టిపుల్ స్క్లీరోసిస్ అని అంటుంటాం. మన మెదడులో కొన్ని బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఈ న్యూరాన్లపై మైలిన్ షీట్ అనేది ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ మైలిన్ షీట్ హరించుకుపోయినప్పుడు వాటిలోని న్యూరాన్లు చెట్టుపై ఎండిన ఆకులు రాలిన చందంగా నశించిపోతూ ఉంటాయి.
ఇక నాడులపై మైలిన్ పొర దెబ్బతిన్నప్పుడు సమాచారం నెమ్మదిగా ప్రసారమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అసలు ప్రసారమే ఉండదు. ఇలాంటప్పుడు దెబ్బతిన్న నరాలు సేవలందించే శరీర భాగాల పనితీరు కూడా దెబ్బతింటుంది. నాడులపైన మైలీన్ పూత దెబ్బతినటానికి ఖచ్చితమైన కారణం ఏదీ ఇంతవరకు తెలియదు. ప్రధానంగా ఇదొక ఆటో ఇమ్యూన్ జబ్బు. నాడులపై రక్షణగా ఉండే మైలీన్ పూతను మనలోని రోగ నిరోధక యంత్రాంగం పొరపాటుగా ధ్వంసం చేయటంతో మల్టిపుల్ స్క్లీరోసిస్ మొదలవుతుంది. చిన్న వయసులో శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించి ఆపై నిద్రాణంగా ఉండిపోయి తర్వాత ఇప్పుడు ఏ 40 ఏళ్ల వయసులోనూ ఆ వైరస్ క్రియాశీలమైనప్పుడు దాని మూలంగా నాడులపై మయోలిన్ పొర క్రమంగా దెబ్బతినిపోవచ్చని చెబుతారు నిపుణులు. సో మల్టిపుల్ స్క్లీరోసిస్ అండి, ఇప్పుడు న్యూరో యాక్సిస్లో మల్టిపుల్ రీజన్స్ ఎఫెక్ట్ కావచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నర్వ్స్ అంటే ఆప్టిక్ నర్వ్స్, బ్రెయిన్లో మల్టిపుల్ రీజియన్స్, స్పైన్. సో ఏ రీజన్ ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి, విజువల్ బ్లరింగ్ ఆర్ లాస్ ఆఫ్ విజన్. కొంతమంది ఒక 2-3 రోజుల నుంచి కన్ను మసకగా కనిపిస్తుంది, నిన్నటి నుంచి ఒక పాస్ట్ 1 డే నుంచి అసలు కంటి చూపు పోయింది అని చెప్పేసి వస్తూ ఉంటారు యంగ్ ఫీమేల్స్ కొంతమంది. ఇంకొంతమంది ఏంటి అని అంటే ఒక హ్యాండ్ కొంచెం గ్రిప్ తగ్గిపోయింది ఆర్ తిమ్మిరి పడుతోంది అనో, లేకపోతే వన్ సైడ్ హ్యాండ్ అండ్ లెగ్ సరిగ్గా పనిచేయట్లేదనో, ఆర్ మూతి కొంచెం వంకరపోయిందనో, ఆర్ నడిస్తే బ్యాలెన్స్ సరిగ్గా లేదు తూగిపోయి అటు ఇటు పడిపోతున్నామనో, ఆర్ సడన్గా స్పైన్లో కనుక డీమైలినేటింగ్ ప్లాక్ వచ్చిందనుకోండి 2 కాళ్ళు పనిచేయట్లేదనో, ఆర్ యూరిన్ పోయటానికి ఇబ్బంది అవుతుందనో. సో ఇలాంటి సిమ్టమ్స్తో యూజువల్లీ వస్తుంటారండి. సో యూజువల్గా 3 టైప్స్ కింద కేటగరైజ్ చేసుకుంటామండి మల్టిపుల్ స్క్లీరోసిస్ని. ఒకటి రిలాప్సింగ్ రెమిటింగ్ మల్టిపుల్ స్క్లీరోసిస్. ఈ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ఎపిసోడిక్ ఇల్నెస్ అనమాట. అంటే ఒక డీమైలినేషన్ అంటే మైలిన్ దెబ్బతింటుంది, దాని తర్వాత దానికదే మైల్డ్గా రికవర్ అవుతుంది ఆర్ విత్ ట్రీట్మెంట్ రికవర్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి ఇంకొక అటాక్ రావచ్చు, ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక అటాక్ రావచ్చు, రికవర్ కావచ్చు. సో ప్రతిసారి రికవరీ కంప్లీట్గా ఉండదన్నమాట. సో 80% ఫస్ట్ టైం 95% రికవర్ కావచ్చు, సెకండ్ టైం 80 కావచ్చు, దాని తర్వాత సారి 70% రికవర్ కావచ్చు. సో దాన్ని రిలాప్సింగ్ రెమిటింగ్ మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటాం. సెకండ్ టైప్ ఏంటి అని అంటే సెకండరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లీరోసిస్. అంటే ఇది రిలాప్సింగ్ రెమిటింగ్ లాగా స్టార్ట్ అయ్యి క్రమేపీ బాగా డిసీజ్ ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. థర్డ్ థింగ్ ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లీరోసిస్. ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లీరోసిస్ అని అంటే డిసీజ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎప్పుడూ కూడా తగ్గదు, అంటే వచ్చి తగ్గటం అనేది జరగదు. సో ఒక సిమ్టమ్ వస్తుంది, అది తగ్గదు, అది అలానే ఉంటుంది, ఇంకొక సిమ్టమ్ వస్తుంది, అది ఇంకా ఎక్కువ అవుతుంది, థర్డ్ సిమ్టమ్ వస్తుంది, అది ఇంకా ఎక్కువ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లీరోసిస్. సో యూజువల్లీ ఈ 3 టైప్స్ కింద కేటగరైజ్ చేస్తూ ఉంటాం. నాడీ వ్యవస్థలోని నాడులను నిర్వీర్యం చేస్తూ మన కదలికల్ని కట్టిపాడేసే మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ జబ్బును ఎక్కువగా చూస్తుంటాం. అలాగే థైరాయిడ్, మధుమేహం, పొగ తాగే వారికి మల్టిపుల్ స్క్లీరోసిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లతో పాటు వణుకుని తెచ్చిపెట్టే మల్టిపుల్ స్క్లీరోసిస్ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు, వెన్నెముకతో కూడిన కేంద్ర నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేదే మల్టిపుల్ స్క్లీరోసిస్. దీని బారిన పడ్డప్పుడు మెదడు పంపించే ఆదేశాలను శరీర అవయవాలు సరిగా స్వీకరించలేవు. ఫలితంగా ఈ అవయవాల పనితీరు మందగిస్తుంది. మల్టిపుల్ స్క్లీరోసిస్ జబ్బు తాలూకు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తూ ఉంటాయి. నాడుల మీద ఉండే కవచం ఎక్కడ దెబ్బతిందన్న దాన్ని బట్టి లక్షణాలు గోచరిస్తూ ఉంటాయి. కాళ్ళు, చేతుల్లో బలహీనత, అవి మొద్దుబారినట్టుగా ఉండటం, శరీరంలో ఒకవైపు మాత్రమే బలహీనంగా అనిపించటం, కంటి చూపు మందగించటం, కంటిని కదిలించినప్పుడు నొప్పిగా ఉండటం, ఒకే వస్తువు 2గా కనిపించటం, ఒళ్లంతా నొప్పులుగా ఉండటం, మెడను కదిలించినప్పుడు షాక్ కొట్టినట్టుగా అనిపించటం, మాటలోనూ నడకలోనూ తడబాటు, ఎప్పుడూ మగతగా ఉండటం, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొందరిలో ఈ లక్షణాలు కొంతకాలం కనిపించటం, తర్వాత మాయం కావటం జరుగుతూ ఉంటుంది. ఇక జబ్బు ముదురుతున్న కొద్దీ కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. కదలికలు, నడక అనేవి అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి.
సో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఫీమేల్స్లో వచ్చేటటువంటి అంటే ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ కనిపించేటటువంటి ప్రాబ్లం అండి. అండ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ యంగ్ ఉమెన్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే బిలో 30 years ఉమెన్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ దే ఆర్ వెయిట్ బేరింగ్ ఏజ్ గ్రూప్ ఉమెన్స్ అనమాట. సో వీళ్ళల్లో ఏంటి అని అంటే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వటం అంతగా ప్రాబ్లం కాకపోవచ్చు అండి. బట్ దే మే హ్యావ్ ఇష్యూస్ విత్ డెలివరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళల్లో స్టిఫ్నెస్ ఉండటం వల్ల కానివ్వండి, వీటి వల్ల కొంచెం డెలివరీకి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం డిసీజ్ సివియారిటీ అండ్ డిసీజ్ ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది. బికాస్ చాలా మటుకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతాయి అన్నమాట. అలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సివియారిటీ ఆఫ్ ఎపిసోడ్ కానివ్వండి ఆర్ రిలాప్సెస్ అంటే ఎన్నిసార్లు ఆ డిసీజ్ రిలాప్స్ అయ్యే ఇది కానివ్వండి కొంచెం ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో కొంచెం తగ్గుతుందండి. డెలివరీ అయినాక మళ్ళీ అటాక్స్ రికర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ముందర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అంటే కాళ్ళలో వీక్నెస్ ఆర్ బ్యాలెన్స్ ఆర్ స్టిఫ్నెస్ వీటి వల్ల కొంచెం డెలివరీలో ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ మెడికేషన్ వల్ల ఫీటస్ అంటే బేబీకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయండి. సో ఏవైతే ప్రెగ్నెన్సీలో సేఫ్ డ్రగ్స్ సేఫ్ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అవి యూజువల్లీ ఆప్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అన్ని డ్రగ్స్ సేఫ్ కాదు. సో కొన్ని డ్రగ్స్ మాత్రం సేఫ్ అండ్ కన్సిడర్ టు బి కంపారిటివ్లీ సేఫ్ ఆ డ్రగ్స్ ఆప్ట్ చేస్తూ ఉంటాం మల్టిపుల్ స్క్లెరోసిస్లో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది డెఫినెట్లీ ప్రమాదకరమైన డిసీజ్ కిందనే భావించాలండి. ఎందుకనంటే యూజువల్లీ ఒక అటాక్ వచ్చి తగ్గిపోయింది ఇంకా మళ్ళీ రాదు అనుకోవటానికి లేదనమాట. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ హ్యాస్ టెండెన్సీ ఆఫ్ రికరింగ్. అంటే ఆ ఎపిసోడ్ అనేది ఒక 6 months తర్వాత రావచ్చు ఆర్ 1 year తర్వాత రావచ్చు. సో అటాక్ అనేది రికర్ అయినప్పుడల్లా ఏదో ఒక కొత్త సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇన్వాల్వ్ అవుతుంది, దాని తర్వాత బ్యాలెన్స్ రీజన్స్ బ్రెయిన్ స్టెమో ఇన్వాల్వ్ కావచ్చు, దాని తర్వాత స్పైనల్ కార్డ్ ఇన్వాల్వ్ కావచ్చు. సో ఒక్కొక్కటి ఇన్వాల్వ్ అయినప్పుడల్లా ఆ హీలింగ్ అనేది కంప్లీట్గా జరగక కంప్లీట్గా డిజబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవ్రీ అటాక్ తోటి. సో డెఫినెట్లీ దిస్ కండిషన్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ టు బి అ సీరియస్ కండిషన్. ఇట్ నీడ్స్ టు బి ట్రీటెడ్ అండి. మల్టిపుల్ స్క్లెరోసిస్ నిర్ధారణకు ఒక ఖచ్చితమైన పరీక్ష అంటూ లేదు. అందుకే నాడీ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల పరీక్షల్ని చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్ను పోలి ఉండే ఇతర జబ్బులు కాదని నిర్ధారించుకోవటానికి ముందుగా రక్త పరీక్షలు చేస్తుంటారు. ఆ తర్వాత లాంబార్ పంక్చర్ అంటే వెన్నెముక నుంచి ద్రవాన్ని సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఇన్ఫెక్షన్లతో ఏమైనా వచ్చిందా లేదా అన్నది ఈ పరీక్షలో తేలిపోతుంది. అలాగే నాడీ వ్యవస్థ నుంచి ప్రసారమయ్యే విద్యుత్ సంకేతాలు వాటి ప్రతిస్పందనలు కూడా నమోదు చేస్తుంటారు. నాడీ కణాల నుంచి స్పందనలు ఎంత వేగంగా కాళ్ళు చేతుల వంటి అవయవాలకు చేరుతున్నాయో గమనిస్తారు. అవసరమైతే మెదడుకు వెన్నెముకకు సైతం ఎంఆర్ఐ చేస్తూ ఉంటారు. ఇందులో ఏవైనా ట్యూమర్లు ఉంటే బయటపడతాయి. సాధారణంగా బ్రెయిన్ ఎంఆర్ఐ ద్వారానే మల్టిపుల్ స్క్లెరోసిస్ చాలా వరకు నిర్ధారణ అవుతూ ఉంటుంది. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్ని న్యూరలాజికల్ కండిషన్స్ లాగానే ఫస్ట్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ చెప్పేటటువంటి సిమ్టమ్స్ క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మల్టిపుల్ స్క్లెరోసిస్ బేసికలీ డయాగ్నోస్ చేయగలిగేది ఎంఆర్ఐ బ్రెయిన్ తోటి అండి. ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్ అనమాట. బ్రెయిన్ అండ్ స్పైన్ కాంట్రాస్ట్ స్టడీస్ చేస్తాము. ఏవైతే యాక్టివ్గా ఉన్న లీజన్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న లీజన్స్ ఉన్నాయో, ఏవైతే ఇంతకు ముందర వచ్చి తగ్గిపోయినటువంటి లీజన్స్ ఉన్నాయో ఇవన్నీ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఫర్దర్గా స్పైన్ కానివ్వండి వీటిని కూడా ఎఫెక్ట్ కాకపోయినా సరే స్క్రీన్ చేసి చూసుకుంటాం ఏమన్నా సైలెంట్గా ఉన్నటువంటి లీజన్స్ ఏమన్నా ఉన్నాయా అని. దాని తర్వాత కొన్ని అడిషనల్ టెస్ట్ విఈపి విజువల్ ఎవోక్డ్ పొటెన్షియల్స్ అని ఎస్ఎస్సిపి అని చెప్పేసి కొన్ని టెస్ట్ అవసరం పడవచ్చండి. దానితో పాటు ఏంటి అంటే ఈ నిర్ధారణ కోసం ఇంకొక టెస్ట్ ఎల్పిసిఎస్ఎఫ్ అంటే వెన్నులోంచి నీరు తీసే పరీక్ష. ఈ వెన్నులోంచి నీరు తీసే పరీక్ష మల్టిపుల్ స్క్లెరోసిస్లో ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే సిఎస్ఎఫ్ ఓసిబి అని చెప్పేసి ఒక టెస్ట్ పంపిస్తామండి, ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అని చెప్పేసి. ఈ ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ పాజిటివ్ వస్తే కనుక అది మల్టిపుల్ స్క్లెరోసిస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ మనకు ట్రీట్మెంట్కి చాలా ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట ఈ ఇన్వెస్టిగేషన్. మల్టిపుల్ స్క్లెరోసిస్ జబ్బుకు పూర్తి స్థాయి చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే మందులు, ఫిజియోథెరపీ సాయంతో
లక్షణాల తీవ్రతను, జబ్బును కొంతమేరకు అదుపు చేయొచ్చు. ఎంత ముందుగా దీని లక్షణాలను గుర్తించి చికిత్సలు మొదలు పెడితే ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మల్టిపుల్ స్క్లీరోసిస్కు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టిపుల్ స్క్లీరోసిస్కు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాల తీవ్రతను బట్టి డాక్టర్లు చికిత్స చేస్తూ ఉంటారు. అయితే జబ్బు ఉధృతంగా ఉన్నప్పుడు ఆ వేగాన్ని తగ్గించటం సాధ్యం కాదు. అయితే లక్షణాలు అప్పుడప్పుడు వచ్చిపోతుంటే మాత్రం డాక్టర్లు కొన్ని చికిత్సల్ని సిఫార్సు చేస్తారు. సాధారణంగా చాలా సందర్భాల్లో బీటా ఇంటర్ఫెరాన్ అనే ఇంజెక్షన్లను చర్మం కింది కండరాల్లోకి ఇస్తూ ఉంటారు. వీటితో పాటు అవసరమైతే స్టిరాయిడ్లను వాడతారు. ఇక ప్లాస్మా మార్పిడి అనేది మరొక చికిత్స విధానం. ఇందులో రక్తంలోని ద్రవరూపమైన ప్లాస్మాను తొలగించి రక్త కణాలను వేరు చేస్తారు. ఆపై ఈ రక్త కణాలను ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ద్రావణంలో కలిపి తిరిగి మళ్లీ శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ చికిత్సల సాయంతో చాలా వరకు మల్టిపుల్ స్క్లీరోసిస్ లక్షణాలు, జబ్బు తీవ్రత అదుపులోకి వస్తాయి. అయితే మందులతో పాటు మరోవైపు ఫిజియోథెరపీ కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఫిజియోథెరపీ వ్యాయామాలతో కండరాలు, నాడులు బలపడే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నడకలో తలెత్తే ఇబ్బందుల్ని దూరం చేసుకునేందుకు కొన్ని ప్రత్యేక ఉపకరణాలు, వాటి వాడకంలోనూ తర్ఫీదిస్తారు. ట్రీట్మెంట్ అనేది డిసీజ్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ని తగ్గిస్తుందండి, అండ్ ఆల్సో ఎపిసోడ్ సివియారిటీని తగ్గిస్తుంది. సో 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. ఒక అటాక్ వచ్చినప్పుడు, అంటే మల్టిపుల్ స్క్లీరోసిస్ యొక్క అటాక్ వచ్చినప్పుడు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ యూజువల్లీ స్టీరాయిడ్స్ ఉంటాయండి, అంటే ఆ అటాక్ తగ్గించడానికి. ఫర్దర్గా నెక్స్ట్ అటాక్స్ రాకుండా ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అని చెప్పేసి ఉంటాయి. డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అంటే ఇంటర్ఫెరాన్స్ ఇంజెక్షన్స్ కానివ్వండి, డైమిథైల్ ఫ్యూమరేట్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఆర్ నటాలిజుమాబ్ అనే ఇంజెక్షన్స్ కానివ్వండి, రిటుక్సిమాబ్ అనేటటువంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, ఆక్రిలిజుమాబ్ అనేటటువంటి ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అని అంటే డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్, అంటే ఫర్దర్ అటాక్స్ తగ్గించడానికి ఆర్ రాకుండా చేయడానికి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్స్. సో మల్టిపుల్ స్క్లీరోసిస్ వచ్చినాకనండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని అంటే ప్రధానంగా ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రికవరింగ్ అండి. మల్టిపుల్ స్క్లీరోసిస్ వల్ల కానివ్వండి, స్ట్రోక్ వల్ల కానివ్వండి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ దేనివల్ల అయినా సరే ఒక డెఫిసిట్ అనేది ఏర్పడితే, డెఫిసిట్ అంటే ఒక వీక్నెస్ ఆర్ కాళ్ళల్లో స్టిఫ్నెస్ ఇలాంటిది వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ద డెఫిసిట్. సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది వాళ్ళ రొటీన్లో యాడ్ చేసుకోవాలండి. ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి చేసుకోలేకపోయినా సరే ఫిజియోథెరపీ సాయంతో కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకుని ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ బ్యాలెన్స్ యొక్క ఫంక్షన్ చాలామందిలో కొంచెం దెబ్బతింటూ ఉంటుందండి. అంటే ఇంబ్యాలెన్స్ వల్ల కింద పడిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో బ్యాలెన్స్ కింద పడిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మెడికేషన్ అనేది వాళ్ళ డే టు డే రొటీన్లో ఒక పార్ట్ అయిపోవాలండి. డెఫినెట్లీ మెడిసిన్స్ ప్రాపర్గా తీసుకుంటే ఏంటి అని అంటే ఇవి ఫర్దర్ అటాక్స్ని బాగా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో మెడికేషన్ రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ రెగ్యులర్ చెకప్స్ విత్ న్యూరాలజిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్తో పాటు, అంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు మందులు, ఇంజెక్షన్లు ఇవి కాకుండా మెదడుకు సంబంధించి మెమరీ డిస్టర్బెన్స్ కానీ, ఇలాంటివి ఎగ్జిక్యూటివ్ డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా ఉండాలి అంటే మెదడుకు పదునుగా ఉంచడమే. మెదడుకు ఎక్సర్సైజెస్ అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవడమో, లేకపోతే మనకి నచ్చిన హాబీనే చేసుకుంటూ పోవడమో, కామ్గా కూర్చోకుండా ప్యాసివ్గా ఉండకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ పెయింటింగ్ ఆర్ క్రాఫ్టింగ్ ఆర్ ఎనీథింగ్ కొత్తగా నేర్చుకుంటూ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఇలాంటివి ఏవైనా కూడా మెదడుకు పదును పెడతాయి. కొన్ని పజిల్స్, క్రాస్ వర్డ్, సుడోకు ఇలాంటి పజిల్స్ ఇవన్నీ మెదడుకు పదును పెడతాయి. కాబట్టి మెదడు కాగ్నిటివ్ ఎబిలిటీ తగ్గకుండా ఇవి చేసుకోవచ్చు. మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్, ఎంఎస్ అనగానే కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్, కొన్నిసార్లు లైఫ్ లాంగ్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. గట్టిగా ఎండలోకి వెళ్ళాలి అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఫెటిగ్ విపరీతంగా కనపడవచ్చు, లేకపోతే సిమ్టమ్సే విపరీతంగా కనపడవచ్చు. టెంపరేచర్ పెరిగే కొద్దీ సిమ్టమ్స్ కనపడతాయి. సో అది రిలాప్స్ అనుకోవాల్సిన అవసరం లేదు, సూడో రిలాప్స్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్కి మెడిటేషన్, స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫిజియోథెరపీ, మెడిటేషన్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్ కోసం పజిల్స్, ఇలాంటి మెదడుకు మేత, ఇవి చేసుకుంటూ మందులు రెగ్యులర్గా వాడుతూ డాక్టర్తో రెగ్యులర్ ఫాలోఅప్, చెప్పినట్టు ఫాలోఅప్ వస్తే సరిపోతుంది.
నిండు జీవితాన్ని నిర్వీర్యం చేసే మల్టిపుల్ స్క్లీరోసిస్కు శాశ్వత చికిత్స లేదు. కాబట్టి ఈ జబ్బును తొలి దశలో గుర్తించటం చాలా కీలకం. ముందుగానే గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక నరాలపై మయోలిన్ పొర మరింతగా దెబ్బతినకుండా క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ, మజిల్ రిలాక్సెంట్స్, కార్టికోస్టిరాయిడ్స్, ప్లాస్మా మార్పిడి తదితర విధానాల సాయంతో ఇవాళ మల్టిపుల్ స్క్లీరోసిస్ జబ్బును చక్కగానే అదుపులో ఉంచుకోవచ్చు. ఇక మధుమేహంలో మల్టిపుల్ స్క్లీరోసిస్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మధుమేహులు ఈ జబ్బు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మల్టిపుల్ స్క్లీరోసిస్ బారిన పడ్డప్పుడు మనలో చాలా మంది జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోకి జారిపోతుంటారు. ఆపై మానసిక కుంగుబాటుకు లోనవుతుంటారు. నిజానికి ఈ జబ్బును తొలి దశలోనే గుర్తించి చికిత్సలు మొదలు పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు ఫిజియోథెరపీ వంటి వ్యాయామాల సాయం తీసుకోవడం ద్వారా మల్టిపుల్ స్క్లీరోసిస్ జబ్బును చాలా వరకు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. అందరిలాగే హాయిగా జీవనం సాగించవచ్చు.